ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కేరళ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు విడి సతీశన్. 2021-2026 వరకు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు విడి సతీశన్. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో విడి సతీశన్ కీలక పాత్ర పోషించారు. సీఎం రేసులో విడి సతీశన్, చెన్నితల రమేష్, కేసీ వేణుగోపాల్ పేర్లున్నాయి. కేసీ వేణుగోపాల్ హీరో అంటూ పోస్టర్లు వెలిశాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు కేసీ వేణుగోపాల్. 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కూడా వేణుగోపాల్ వర్గం చెప్తోంది. సీఎం కుర్చీ పోరుపై కాంగ్రెస్ హైకమాండ్ తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రశాంతంగా ఉందేంటి అని అనుకుంటున్నటువంటి సమయంలో కాంగ్రెస్ లో మొదలైనటువంటి ముఖ్యమంత్రి కుర్చీల ఆట, కర్ణాటకలో ఆ సంక్షోభం ముగిసిపోకముందే ఇక్కడ నేరుగా కూడా పోస్టర్లు వెలవడం, 43 మంది మద్దతు మాకుంది అంటూ కూడా పోస్టర్లు వెలవడం, అధిష్టానానికి విడి సతీశన్ అల్టిమేటం ఇవ్వడం, గత 5 సంవత్సరాలు చేసినటువంటి సేవల్ని మీరు మర్చిపోవడం ఇది భావ్యం కాదు అని విడి సతీశన్ వర్గం కూడా చెప్పడం. ఏంటి కేరళం రాజకీయాల్లో ఏం జరగబోతోంది కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మురళి, కేసీ వేణుగోపాల్ మరోపక్క కేరళ రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ఉన్న విడి సతీశన్ గత 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాకుండా నేరుగా అధికార పార్టీపై విజయంపై పోరాడి, అసెంబ్లీలో కూడా పోరాడి తిరిగి కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కేసి అధికారం తీసుకొచ్చాడన్నప్పుడు ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరించడం కీలక పాత్ర పోషించింది. గతంలో ఏదైతే కర్ణాటక వ్యవహారాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి కర్ణాటక గురించి మనం ఒక సందర్భం చెప్పుకోవాల్సి వస్తుంది. గతంలో కర్ణాటకలో ఇటు సిద్ధరామయ్య, అటు డికే శివకుమార్ ఇద్దరు జోడు గుర్రాలు, ఇద్దరు పార్టీని పట్టాలెక్కించారు, ఇద్దరు కష్టపడ్డారు, అధికారంలోకి తెచ్చారు. ఇక్కడ కేరళ వరకు వచ్చినప్పుడు విడి సతీశన్ ఏదైతే క్షేత్రస్థాయిలో బలమైన నాయకుడిగా పేరు పొందిన విడి సతీశన్ పార్టీని పట్టాలెక్కించాడు, అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి ఒక నాయకుడిని కేరళలో దించితే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఆ రాష్ట్రంలో ఉన్న స్థానిక ప్రజలు కానీ, ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బతిస్తాయి అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్థానికంగా ఉండే నాయకుడికి ఇచ్చిందా, ఏదైతే తమ దగ్గర ఉన్న ఢిల్లీకి అధిష్టానానికి దూతగా ఉన్న కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతుందా, లేక చెన్నితల రమేష్ వైపు మొగ్గు చూపుతుందా అనేది వీరి ముగ్గురి మధ్య కుర్చీ రౌండ్ తిరుగుతూ ఉంది. ఎవరి పక్క మొగ్గు చూపుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ చేయాల్సిన అంశం. అయితే ఇప్పటికీ కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదిరింది. విడి సతీశన్ నేరుగా హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు, ఏకంగా నేరుగా లేఖ రాశారు. ఎందుకంటే తాను గత 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాను, కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు చెబుతున్న నాయకులు ఎవరైనా కేసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి 44 మందికి టికెట్ ఇప్పించుకుంటే అందులో 35 మంది గెలిచారు. మరోపక్క ఇతర పార్టీల నుంచి, ఐయుఎంఎల్ పార్టీ నుంచి, ముస్లిం లీగ్ నుంచి ఒక 8 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది మాకు, నేరుగా 43 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకుంది. కాబట్టి కేసీ వేణుగోపాల్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కేసీ వర్గం డిమాండ్ చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా సెటిల్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు శాసనసభ సమావేశం జరుగుతుంది, ఎప్పుడు సిఎల్పి సమావేశం జరుగుతుంది అనేది కూడా క్లారిటీ లేదు. కేరళలో కుర్చీ పోరైతే మొదలైంది. అటు విడి సతీశన, ఇటు కేసీ వేణుగోపాల, చెన్నితల రమేష వీళ్ళెవరు కాకుండా తెరపైకి ఇద్దరు వస్తారా, లేక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మధ్యలో మరొకరున్నారనేది మీదైతే రసవత్రంగా మారింది కేరళ రాజకీయం. కేసీ వేణుగోపాల్ అన్ని తానై చక్రం తిప్పుతున్నారనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు కష్టపడి పనిచేసి గత 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని ఏకంగా ఉంచి పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాను అని కూడా చెప్తూ ఉన్నారు విడి సతీశన్ వర్గం.